నామినేషన్స్లో ఎవరి పాయింట్ మీకు వ్యాలిడ్ అనిపించింది, ఎవరి నామినేషన్ కరెక్ట్ నామినేషన్ గుద్దారా అనిపించింది. అండ్ పక్కన పెడితే సోనియా నబీల్ విషయంలో ఎవరు కరెక్టో నేనైతే 100% సపోర్ట్ నబీల్కే చేస్తాను. ఎందుకంటే నబీల్ ఒక ఇండివిజువల్ పేరు గ్రూప్ కావడం కానీ అలాంటివి మనోడికి చేత కాదు. ఫేస్ టు ఫేస్ బరాబర్ ఫేస్ మ్యాచ్ చెప్తాడు. ఇక సోనియా అంటారా, ఫస్ట్ వీక్ గేమ్ అయితే వేరే లెవెల్ ఉందనుకుంటే మొత్తం గ్రాఫ్ అయితే పడిపోయి ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. సో అట్లీస్ట్ టాస్క్లు ఏమో ఆడట్లేదు, అట్లీస్ట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసి హౌస్ని ఎంగేజింగ్గా ఉంచట్లా, ఏది లేదు, ఒక మూలలో ఉన్నట్టు ఉంటుంది. అలాగంతే ఏమీ లేదు, అసలు ఎంటర్టైన్మెంట్ పరంగా లేదు, గొడవలో లేదు, అసలు ఏదో విషయంలో ఎక్కడ దిక్కుని ఉండాలి కదా. సో అలా సోనీ అయితే నాకు అనిపించింది. సో నాకైనా మీకు కూడా అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నబీల్ అయితే వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాడు ప్రతిదీ, బట్ అక్కడ కొన్ని చేష్టలు చేశాడు చూసారా, అది వాళ్ళ పర్సనల్. సో నామినేషన్ అయితే అది వ్యాలిడ్గానే అనిపించింది. ఇంకా యస్మి సోనియా వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ కూడా యస్మి పాయింట్ మాట్లాడింది లాస్ట్లో వేసాడు. అది ఎపిసోడ్ లాస్ట్లో సోనియాదే అదే యస్మిదే లాస్ట్ నామినేషను చాలా గట్టిగా ఇచ్చింది సోనియాకి. ఇంకా ఇలాగా ఇంకొకరిని కంట్రోల్ చేసి ఇలాగ ఆడడం కాదు, అసలు నువ్వు ఆడట్లేదు, నువ్వు ఆడకపోగా మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నావు, ఒక క్లాన్ చీఫ్ని మాట వినట్లేదని చెప్పి నామినేట్ చేసింది. అక్కడైతే సోనియా మాట్లాడలేకపోయింది. యస్మి అక్కడ ఆర్గ్యుమెంట్ చించి అవతల పడేసిందని చెప్పాలి. వేరే లెవెల్ ఉంది అసలు నామినేషన్స్లో. అండ్ ఆదిత్య ఓం గారు నాకు అదే అర్థం కావట్లేదు, ఏంటైనా ఏం మాట్లాడట్లేదు, అసలు ఉండట్లేదు, ఏ టాస్క్లోని ఇనిషియేటివ్ తీసుకొని నేను చేస్తాను, ఆయన ఏస్కి ఏం ఉండట్లా, ఏదో వస్తుంది ఆడదాం అన్నట్టు నాకు అనిపించింది పర్సనల్గా. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి.